హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎక్కువ గ్రేవీతో అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా కలుపుకొని తినేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కూర కనుక ఇలాగ చేశారంటే ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది, ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది, అంత బాగుంటుంది. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని సాల్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి, సరిపోతుంది. ఇలాగ బాయిల్ చేసుకోవడం వలన క్యాలీఫ్లవర్లో ఉండే పురుగులు అనేవి పోతాయి. 2 నిమిషాల తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళు మొత్తం వంపేసి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కూడా 30 సెకండ్స్ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే మనకి కూర అనేది గ్రేవీగా వస్తుంది. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలను మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఉల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. క్యాలీఫ్లవర్ ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 2 పెద్ద సైజు టమోటాలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు కూర మరింత గ్రేవీతో థిక్నెస్ రావాలి అనుకుంటే ఒక 4 జీడిపప్పు పలుకులను కూడా టమోటాలతో పాటు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇక్కడ క్యాలీఫ్లవర్ కూడా కొంచెం వేగింది కదా, ఇలాగ కొంచెం వేగిన తర్వాత మీ కారానికి తగినంత రెడ్ చిల్లీ కారం వేసుకోండి. నేను ఒక 2 టీ స్పూన్ల దాకా వేసాను. దీనిలోనే ధనియాల పొడి కూడా ఒక 1.5 టీ స్పూన్ దాకా వేసుకొని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం లేకపోతే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో ఇలాగ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీ వేసుకోండి. టమోటా ప్యూరీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ ఇలాగా పొడిలాగా చేసుకొని వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. కసూరి మేతి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదండి. ఇంకొంచెం ఉప్పు వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి, మంచి గ్రేవీగా ఉండిద్ది. చపాతీలోకి అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చు. అస్సలు మిస్ కాకండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. క్యాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే గ్రేవీగా ఉండిద్ది కాబట్టి అన్నంలోకే కాకుండా చపాతీలోకి, దోశలోకి కూడా కలుపుకొని తినచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.